బాబా 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 మీ ఇంటికి వస్తే పాలిటిక్స్, మీరు మా దగ్గరికి వస్తే రాజకీయం, ఇక మామూలు కబుర్లు ఉన్న బాబా. గుడ్. బాలకృష్ణ ఎక్కడ ఉంటే అక్కడ జోక్స్ ఉంటాయి. కఠినమైన చాయిసెస్ కొన్ని ముందు ఉంచుతాను. ఇప్పుడు ఏది కావాలో ఏది వదిలేయాలో మీరే డిసైడ్ చేసుకోండి. బాలయ్యకి వస్తే ప్రేమగా సింపుల్గా చెప్పాలి మా ఆన్సర్. సుబ్బారావు ఫస్ట్ ఒకటి టీయా కాఫీయా, మీకు ఏది ఇష్టం? మార్నింగ్ ఒక కాఫీ తాగుతాను. 8:30 9:30 మధ్యలో ఒక కాఫీ తాగుతాను. ఎవరితో తాగుతారు కాఫీ? ఇంట్లో ఉన్నప్పుడు బూ ఉంటే బూతో కూర్చొని తాగుతాం. అమరావతిలో ఉంటే ఇంక తోడెవరు లేరు, అక్కడ ఉండే డైనింగ్ టేబుల్ తోడు అనమాట. మా చెల్ల ఏం చెప్పిందో తెలుసా బా, బావగారితో నాతో కాఫీ తాగి పుష్కరం అయిందిరా అని చెప్పింది. నేను చెప్పాను కదా, ఆవిడ హైదరాబాద్, నేను అమరావతి. ఎప్పుడన్నా కూర్చొని మేము మాట్లాడుకుంటే అదొక పెద్ద ఫెస్టివల్ లైఫ్లో. నెక్స్ట్ క్వశ్చన్ బా, ఇది కొంచెం కొద్దిగా టఫ్ బా. వైజాగ్ విజయవాడ? నా చాయిస్ పెట్టలేదు అమరావతి. రెండు సిటీస్ కూడా అభివృద్ధి చేయాలి. అమరావతి రాజధానిగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, బావా మీ తీరిక సమయంలో ఎవరైనా ఎన్ని మాట్లాడినా రొమాంటిక్ ఫిల్మ్స్ అన్నప్పుడు బాలకృష్ణ యాక్ట్ చేసిన పిక్చర్లు అప్పుడప్పుడు చూస్తే బాలకృష్ణ దగ్గర నుంచి కొన్ని కోరుకుంటారు, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కొన్ని కోరుకుంటారు. డిఫరెన్స్ ఉంటుంది. మా చెల్లెలతో రొమాంటిక్ సినిమా చూసింది ఒకటి చెప్పండి. నువ్వు మరీ క్రాస్ ఎగ్జామిన్ చేస్తే చాలా సమస్యలు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక్కొక్కసారి నాకు టైమే తక్కువ ఉన్నప్పుడు అప్పుడప్పుడు మా మిస్సెస్తో కూడా కూర్చొని నవ్వుతూ నీ సినిమాలు చూస్తే కొంత రిలాక్సేషన్ ఉంటుంది, కొంత ఫ్యామిలీ మెంబర్స్ని కూడా సపోర్ట్ చేసినట్టు అవుతుంది. రెండు పనులు అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ముద్దపప్పు ఆవగా లేకపోతే రాగ సంగటి కోడి కూర? దట్ ఈజ్ రాయలసీమ స్పెషాలిటీ. రాగి సంగటి అండ్ నాటుకోడి పులుసు. పెద్ద ఆయన ఆరోగ్యంగా ఉన్నాడంటే 60 ఏళ్ళ వరకు ఎక్కడ ఆయనకి ఇబ్బందులు లేవంటే తెల్లవారితో నిద్ర లేస్తానే ఒక కోడి తినేవాడు. ఆయన జ్వరం వస్తే నాన్నగారికి మంచి కారం వేసి దట్టంగా ముందు జోలికి వెళ్ళేవారు కాదు, తినేసేసి కప్పుకుని ఫ్యాన్ కూడా ఆఫ్ చేసి పడుకునేవారు. మొత్తం తడిచిపోయేది ఆ దుప్పటంతా. అది ఆయన వల్లే అవుతుంది. నాకు చాలా మంది చెప్పారు అలా చేయమన్నా బాబు, మా పెద్దక్క చెప్తుంది లోకక్క. ఒకసారి చేసి చూడండి సరిపోతుంది. నేను మాత్రం చేయను, నా వల్ల కాదు. నెక్స్ట్ క్వశ్చన్, బాబు ఇద్దరు తెలుసా బాసులు? అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఆల్వేస్ ఐ ప్రిఫర్ విరాట్ కోహ్లీ. బాబా మీరేమో ధోని లాంటి లీడరు, నేనేమో విరాట్ కోహ్లీ లాంటి ప్లేయరు. ఎప్పుడైనా బాలయ్య అంటే ఇష్టంగానే ఉంటుంది కదా. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి కాంట్రవర్షియల్ ఆన్సర్ చెప్పాలి, నేనే పంచాయతీ తీర్చాలి. ఏంటే బొమ్మ, ఇప్పుడు ఇంట్లో ఎవరు బాస్? మాకు పెద్ద సమస్య అయిపోయింది. ఆవిడ నాకు బాస్, ఈవిడ మా అబ్బాయికి బాస్. అంటే నందమూరి వాళ్ళు నారా వాళ్ళు నెత్తి మీద కూర్చున్నారనా? కూర్చోవడమే కాదు, బాసోదం చేస్తున్నారని మేము ట్రైన్ చేసి పంపించాము. ట్రైన్ చేసి పంపించారు. రాయచెట్లు మీకు మళ్ళా మీరే చెప్పాలి ఇప్పుడు ఎట్లా ఫేస్ చేయాలని. నేను తట్టుకోలేక మీ ఇంటికి పంపించాను. మాకు బాసులే కాకుండా మా ఇంటికి స్ట్రెంగ్త్ కూడా వాళ్ళే. అది దే ఆర్ ఆల్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ వెరీ డెడికేటెడ్ ఇన్ దర్ ఓన్. క్రమశిక్షణకు మారు పేరు బూను చూస్తే, అదే మరి పనిలో కూడా బ్రహ్మణి ఎప్పటికప్పుడు పని చేసుకుంటూ వెళ్తుంది. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దట్ యాజ్ ఎ ఫ్యామిలీ.